అన్న కబ్జీ కోతున్నా కబ్జీలో తెలుగు వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ ఇక్కడ పోలీసులు ఆపుతారు బండి చెక్ చేస్తారేమోనే. ఆగో మళ్ళీ వెనుకకు పోయిండే, మళ్ళీ వెనుకకు పోతాడు. ఎల్లో सुरा सुरा रोएगा खलास रो 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 सूरा। वो भाईजान फिर आ रहा है, वो पीछे पीछे आ रहा है, देखो पुलिस ऐसे जा रहा है, देखो देखो देखो। ఓహో నేను అడే పోయిన అనుకున్నా కానీ మళ్ళీ వచ్చాడు పోతాడాగో. మళ్ళీ ఎక్కడ అంటే తడు చూద్దాం. ఓటా కొట్టాదిగా బండి మరి మెల్లమెల్లగానే పోవాలి. వేస్తే మళ్ళీ అవుతాయి 6,000 రూపాయలు బండ పలుగుతుంది. ఈ పోలీసు కూడా ఈ బండి ముంగట వెళ్తాడు. తిరిగి వచ్చాడు అక్కడ ఆపిన బండ్లు తిరిగి వచ్చి మళ్ళా ఈ బండి ముంగటే పోతాడు. ఇక మనం పోదామంటే ఎక్కువ కొట్టకుండా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఓటా కొట్టకుండా అయిపోయినాం. ఆడ బండి ముంగట పోతాడు మెల్లమెల్లగా. ఆడ వెళ్ళాడు మనం అక్కడ ఇటు పక్కకు అయిండు చూపిస్తా అన్న. పోలీసు అది పక్కకు పెట్టిండే బండి ఆడ గడ్డెక్కిండావు గడ్డెక్కిండు కల్లి వల్లిగా. ఇక చంపుడే ఇక మనం చంపకపోతే నడవదు. ఇక అక్కడ చూస్తాడు పక్కకు వేయండు పోలీసు అయితే పక్కకు వేయండి అక్కడ. ఇక మనం దాటాలి, దీన్ని ఓటా కొట్టుకుని అవతల పడాలి. లేకపోతే ఆడు మళ్ళీ వస్తే మళ్ళీ మన ఏమైనా పోనీయాడు. దుబాయ్ బండిది కల్లి వల్లి. హాయ్ హలో నమస్తే. కబ్జీకి అయితే పోతున్నా, కోయట్ బార్డర్ కబ్జీకి అయితే పోతున్నా. మళ్ళీ ఎలా ఎంత పోతుంది బండి? ఎంత పోతుంది బండి చూసిరు కదా. మనకాడకి ఇంత పోతుందా బండి? మనకాడ 60-70 పోవడే కష్టం. ఎందుకంటే రోడ్లు ఇట్లు ఉంటాయి మళ్ళీ దీనికి అవుట్ రైట్ ఉండదు. అటు వేరే తోవ ఉంటుంది, అవుట్ రైట్ ఇటు వేరే, అట్లా అవుట్ గోయింగ్ ఉండదు అన్నట్టుగా. చూడ వాటి వెళ్తుంది బండ్లాగో అట్లా. ఆ తోవ దానికి ఈ తోవ దీనికి అట్లా ఉండాలి కదా. ఇండియాలో కూడా ఒకటే అవుట్ రైట్ పెడితే యాక్సిడెంట్ వచ్చుడే. బందగది సుంగమేది ఇదంతగది కావాలి. ఒంటెలు రోడ్డు దాటుతాయి సుతురు కదా. ఇగో ఇట్లా రోడ్డు దాటుతాయి, మనం భద్రంగా ఉండాలి బండి నడిపేటప్పుడు. విన్నరా? ఇగో ఇట్లా ఒంటెలు దాటుతాయి, రోడ్డు దాటుతాయి అవి. అగో ఇట్లా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త ఉండాలి, స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. చూడగో బండ్లా ఆగినాయి. చూతురు కదా. అట్లా రోడ్డు దాటినప్పుడు కంట్రోల్ ఉండాలి మనం, లేకపోతే బాగా ఇబ్బంది అయిపోతుంది. బేబే అన్న ఈజీ కబ్జీ. అప్పటి బండివాడు ఇప్పుడు అందుకున్నాడే రైట్కు కబ్జీ. చూడండి ఇక్కడ బోర్డు రైట్కు కబ్జీ చూసిరు కదా. రైట్కు కబ్జీ. ఫస్ట్ లైట్లు లేవు, డమ్మాలు లేవు, డమ్మాలు వేసిరు. ఇప్పుడు కబ్జీ మొత్తం నీళ్ళలో ఉంటుంది. ఇది మొత్తం సముద్రమే. కోవేటు ఎన్ని నుంచి 120 కిలోమీటర్ కోవేటు బాస్. ఆ సక్కా పోయే తోవాడు కోవేటుకి కాదు, 120 కిలోమీటర్ అంటే గంటన్నర తోవా బాస్. ఎక్కువ కూడా లేదు, గట్టిగా చంపితే గంట అనుకో. पूरा गाड़ी आज जमा हो गया, क्या हो गया मालूम नहीं, कुछ हो गया बड़ा है। ये देख किधर जा रहा है, देख ये ऐसा जाता है, ऐसा लाग जाता है, बस खड़ा हो जाता है, सारा दिमाग नहीं। ఆ బస్సులో అయితే మొత్తం లేడీసే ఉన్నారు. ఈ బస్సులో మొత్తం లేడీసే, వాళ్ళు ఇలా మొత్తం లేడీసే ఉన్నారు. వాళ్ళంతా లేడీసే అంట ఆ బస్సులో. వాళ్ళంతా హాస్పిటల్లో పని చేసేవాళ్ళు, హాస్పిటల్లో చేస్తారు కదా నర్సు లెక్క, अंता आले आलू। गाड़ी पूरा ट्रैफिक जाम हो गया सुबह सुबह। पुलिस तो जा रहा है आगे, क्या हो गया मालूम नहीं, कुछ एक्सीडेंट हो गया, क्या हो गया। कुछ ना कुछ बड़ा वाला हो गया, वो बहुत ट्रैफिक जाम हो गया। हाँ मुश्किल हो गया भाई।
देखो पूरा कितना गाड़ी जाम हो गया। పక్కన బండ్లతానే చూడ ఏమైంది, పెద్దదే అయింది. అలా పెద్ద యాక్సిడెంట్ అయిందో మరి. అలా ఏమైంది, పోలీసులు ఆపుతుర్రా? చూపిస్తా, చూస్తూనే ఉండండి. అలా మొత్తం మనుషులు పోతారు చూడు. బస్సులో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అసలు ఇటు రానా అనుకున్నా, ఇటోడి ఇంకో తవ్వు ఉన్నది, అటోడు పోతా అనుకున్నా. కానీ ఇటోడు పోతుంది అయ్యాలా అని చెప్పి ఇటోడు వచ్చిన పసాయించుకోపోయినా. హెలికాప్టర్ వచ్చిందంటే అక్కడ ముంగట మరి డేంజర్ అయినట్టే. పెద్ద యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ కాదు. చూపిస్తా మీకు, చూస్తూనే ఉండండి. అసలు ఇటు రావద్దని అనుకున్నా కానీ ఎందుకో ఇటు అచ్చుడు అయిపోయింది నాకు. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, వెనక ముందు మొత్తం అమ్మతోడు. వీళ్ళు ఇంట్లో ఓన్ కూడా అంటినట్టు పోతారు. ఓన్ కూడా తాకించుకుంటారు బండ్లు, కళాశాల నిలబెడతారు. ఇక మళ్ళీ ఇన్సూరెన్స్ వచ్చినాక, ఇన్సూరెన్స్ వాడు పోలీసు వాడు వచ్చినాక అని నిలబెట్టుకుని ఉంటారు. ఇక అట్లా ఆగనే ఆగారు. బండి వెనుకలు చూస్తాడు, అందుకు సందొరికి చాలు అందుకని ఎగుతున్నాడు. ముంగడ తలకాయ ఎగితే అయిపోయాయి. ఆ ముడ్డి ఎటనో పోనీ. ఇక వెనక కూడా చూపిస్తున్నా చూడురి, చూసినావుగా. మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. హెలికాప్టర్ వచ్చిందంటే అది మనం ఊహించుకోవచ్చు ఎంత పెద్ద యాక్సిడెంట్. డ్రైవర్ సాబ్ చాలా అవుతున్నాడు మంచిగా. బస్సు చూస్తురా ఎంత దగ్గర అవుతుంది మొత్తం ట్రాఫిక్. చూతురు కదా ఎట్ట పోడు బస్సులు చెప్పిగా. ఇళ్ళకెళ్ళి ఇటు బండ్లే ఇగో పక్క పన్న చూడు. ఇగో మరి ఉన్నదా తీసేస్తారో తెలియదు, చూపిస్తాను నేను కంపల్సరీ. ఎట్లా పోదు ఆ లేడీస్ బస్ వేసుకొని పోతున్నాడు. తలకాయ దిమాగ్ లేదానికి. ఆ బస్సు ఇటు వస్తాడు, ఎటు పోతాడా తొవ్వలేదు. బళ్ళ మోడికి వచ్చినాడు. ఇటు చూడు, వెనక పక్కకు చూపిస్తావు ఎట్లా జమైన బండ్లు. ఓదంట ఓడి వచ్చింది, ఓదంట ఓడి ఎంత సందు ఉన్నాడే బస్సుకు నాకు చుట్టూ కదా అటు ఉంటుంది. ఇక్కడ అక్కడ కట్టే బండ్లు మొత్తం. మొత్తం తట్టే బండ్లు అక్కడికి. ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా 9 అయితే 10 అవుతుంది. ఇక 9 10 అవుతుంది. ఇక ఇది వెళ్ళే వరకు ఇట్లా మెల్లగా వెళ్తాను బండ్లు. బస్ ఒకసారి గమనించండి అన్న, ఒక ఆటోనో, ఒక బైకో, ఒక సైకిలో, ఒక ట్రాక్టరో ఏదైనా కనబడుతుందా మనకి? ఇలా మొత్తం కార్లు బస్సులే. అసలు ఏమైంది అసలు అర్థమవుతుంది. చూపిస్తా, చూడుతూనే ఉండండి ఏమైందో. అన్న చూసినప్పుడు కొంచెం ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ లవ్ యూ ఆల్. ఎందుకంటే నాకు ఒకసారి అనిపిస్తుంది మనకాడ ఆటోలు, సైకిల్, బైకు, ట్రాక్టరు ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేస్తే ఆ యాక్సిడెంట్లు అంతగానో ఉండవు అని. ఆటోలతో బాగా అవుతాయి, బైకులతో బాగా అవుతాయి. సైకిల్ అంటే అంతగానో లేవు ఇప్పుడు. అని సైకిళ్ళు మారిపోయినాయి, సైకిల్ లేవు ఇప్పుడు. ఇదే ఎట్టవాడు ఎవడు వచ్చాడో తెలియదు మనకాడ. ఎట్టవాడు ఎవడు వచ్చాడో తెలియదు ఆ రోడ్డు మీదకి. ఆ నిన్నైనాడు లారీ ముందరికి వచ్చి కట్టుకోడు బైక్ తోటి కదం. సంథింగ్ రాంగ్ ఏదో అయింది. పోలీసులు దించే ఆపర్ బండ్లను, ఈ బైపాస్ ఆపర్ బండ్లు దాదాపు ఇక్కడ ఏంటంటే యాక్సిడెంట్ అయింది ఏదో పెద్దది. చూద్దాం. జుబేల్ 1 నుంచి జుబేల్ 2 పోయే తోవా ఇది. జుబేల్ 1 నుంచి జుబేల్ 2 పోయే తోవా. ఆ సైడ్ నడతాను, ఈ సైడ్ వెనక చాడి ఆరం కొడతాను. ఇంకా ఏడిపోతారు. కొంచెం జరుగుతున్నాయి బండ్లు ఇప్పుడు. ప్రాబ్లం ఎక్కడ జరిగింది చూద్దాం. చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గల్ఫ్ వీడియో ఇది. గల్ఫ్లో చూడు బండ్లు ఎన్ని బండ్లు జమైనా కానీ ఎక్కడన్నా కింద జరుగుతున్నాయా? అట్లా పోతాయన్నట్టు అట్లా నడతారు. ఎవరి గీతల వాళ్ళే. ఇగో ఇట్లా ఎవరి గీతల వాళ్ళే నడవాలి. వేరే గీతల ఓడి దాటదు.
ఇటు నడితే నాడు మనకాడ ఎటు పడితే ఆడే నడుపుతాం మనకాడ అందుకే బాగా యాక్సిడెంట్ అవుతాయి. ముంగడ బోర్డు ఇస్తాను చూడుర్రి. మొబైల్ వాడితే 900, బండి పసుపు గీత దాటితే 3000 రోడ్డు మీద, బండి ఓటా కొడితే 6000, ఇసారా దాటితే ఇసారా క్రాస్ చేస్తే 6000 అట్లా వచ్చిందన్న. ఇప్పుడు విన్నరా జర పైలం రోజుకు 100 రూపాయలు లేని జీతం రావద్దు సౌదీ అరేబియాకు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి యాక్సిడెంట్ అయినాయి. ఇక్కడ 2 బండ్లు ఆ పక్కకు పెట్టిన చూడు, 2 బండ్లు పక్కకు పెట్టిన అక్కడ కార్లు కాలిపోయినాయి ఆల్రెడీ. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి ఇక్కడ చూతురు కదా. ఇక్కడనే జరిగింది, బండి యాక్సిడెంట్ అయ్యి కాలిపోయింది. అది అంటే మనుషులు లేరు, తీసుకుపోయిన హెలికాప్టర్ వచ్చింది కదా తీసుకుపోయింది, అది ఎమర్జెన్సీ. ఇక్కడ వాళ్ళ పోలీసులు ఉన్నారు చూసిరుగా బండి అది. ఇక్కడ పోరగాళ్ళు మాత్రమే బండి నడిపి యాక్సిడెంట్ చేస్తారు, స్పీడ్లో కొడతారు. నువ్వెంత పోతావు నేనేమంత పోతా అని. అవి అందుకే ఇలా జరుగుతాయి, పెద్దలు కొట్టరు అట్లా. ఓటు 2 కాలిపోయినాయి జరిగింది అక్కడ. వాడేమో ఊపుతాడేమే, ఏమో ఊపుడు అది ఒకసారి చూడు. అటు టైర్లో అది పొగలేను చూడు ఒకసారి. ఆడు ఎట్టు ఊపుతాడో, ఏం ఊపుడు అది. గమ్మది ఊపుతాడు కాడు. దిగు ఆడు దింపుతాడు మళ్ళా. గమ్మది దింపు బిడ్డ, దింపు రా రా. ఆగు దిగిందే. అది లావాడుతుంది చూడు, ఇక దాన్ని లావాడుతుంది. ఇక కట్టడం పోతాడేమి. ఎట్లా లావాడతాడు దాంతోనే. బస్ డ్రైవర్ కలకాగా, ఇక డ్రైవర్కి ఏ పని ఉండదు. బస్ గోల్ చేసుకుంటాడు డ్రైవర్. ఇక అదే ఉసిపోయింది. సౌదీ అరేబియా అత్తనన్నటోళ్ళు అచ్చటోళ్ళు చూడండి ఒకసారి. ఈ బ్యాంక్ రేటు మొన్న వేరే ఉంది, ఫిబ్రవరి 6 నాడు వేసిన నేను. చూడండి ఇగో బ్యాంక్ రేటు 22 రూపాయలు 97 పైసలు ఉంది, అంటే 23 రూపాయలకు చేరబోతుంది.